హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. మీరు చూస్తున్నారు రవి బైక్ గ్యారేజ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి పల్సర్ 125 ఫుల్ ఇంజన్ను ఏ విధంగా ఫిట్ చేసుకోవాలనే దాని గురించి వీడియో అనేది ఉండబోతుంది. వీడియో అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళినట్లుగా అయితే మనకి రెండు పినియన్స్ అనేది వస్తాయి. ఒకటి మైన్ గేర్ పినియన్స్, ఇంకోటి వచ్చేసి మనము క్లచ్ బెల్ ఏదైతే ఫిట్ చేస్తామో ఆ ఒక పినియన్ అనేది ఉంటుంది. దానికి గేర్స్ అనేది ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. వాచర్స్ అవన్నీ కూడా అంతే. మనము బండి విప్పినప్పుడు అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగానే మనము ఫిట్ చేసేటప్పుడు కూడా అదే విధంగానే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. గేర్ టీత్స్ ఏమైనా డ్యామేజ్ అయినట్లుగా అయితే మీరు కొత్త గేర్స్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మైన్ గేర్ వచ్చేసి మనకి జీపీస్ ప్యాకెట్ ఫిట్ చేస్తాం కదా, ఆ ఒక్క వచ్చేసి దాన్ని మైన్ గేర్ పినియన్ అంటాము. ఏదైతే క్లచ్ బెల్ ఫిట్ చేసేది వచ్చేసి అది పైకి ఉంటుంది, మీరు చూడొచ్చు. ఆ విధంగా ఒకటికొకటి గేర్స్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా టీత్స్ ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా వేసుకున్న తర్వాత మనము లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నట్లయితే స్మూత్గా అనేది వర్క్ ఉంటుంది. తర్వాత గేర్ షిఫ్టింగ్ ఫోర్క్స్ అనేది వస్తాయి. గేర్ షిఫ్టింగ్ ఫోర్క్స్ వచ్చేసి ఏవైతే మనకి గేర్స్ ఉన్నాయి కదా, ఒక గాడిలాగా ఇచ్చింటాడు అనమాట. ఆ ఒక గేర్ ఫోర్క్స్ సెట్ అయ్యే విధంగా ఆ ఫోర్క్స్ అనేది ఆ విధంగా వేసి తర్వాత డ్రమ్ అనేది కూర్చోపెట్టాలి. మనకి ఫోర్క్స్ వస్తాయి, చూడొచ్చు. ఈ విధంగా ఉంటాయి గేర్ షిఫ్టింగ్ ఫోర్క్స్. ఈ విధంగా ఉంటుంది. దానికి పర్టికులర్గా ఆ గేర్ ఫోర్క్ దానికి మ్యాచ్ అయ్యే విధంగానే ఒక గాడిలాగా ఒక వీల్ తర ఉంటుంది. ఆ విధంగా సెట్ చేసుకోవాలి గేర్ షిఫ్టింగ్ ఫోర్క్స్ అనేది. ఆ విధంగా సెట్ చేసుకొని రెండు కూడా అంతే మనకి మ్యాచింగ్ కావాలన్నమాట, మ్యాచింగ్ అవుతాయి. ఆ విధంగా మైన్ గేర్ పినియన్స్కి వచ్చేసి రెండు వస్తాయి, అవి పెద్దగా ఉంటాయి. క్లచ్ ఏదైతే బెల్ ఫిట్ చేస్తాం కదా ఆ ఒక పినియన్కి వచ్చేసి చిన్నది వస్తుంది, ఒకటే వస్తుంది. ఏదైతే గేర్ షిఫ్టింగ్ డ్రమ్ ఉండింది కదా దానికి గాడిలు ఉంటాయన్నమాట. ఆ గాడిలకి మ్యాచ్ అయ్యే విధంగానే మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆ గాడిలోకి మనం నెట్టినట్లుగా అయితే దాంట్లో వెళ్ళి కూర్చుంటుంది. తర్వాత ఏదైతే పిన్స్ ఉంటాయి దానికి రెండు పిన్స్, ఇటువైపు అటువైపు రెండు పిన్స్ ఉంటాయి. ఆ రెండు పిన్స్ అనేది ఆ విధంగా వేసుకోవాలి. మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకోండి పిన్స్కి, చాలా ఈజీగా ఇదవుతుంది అన్నమాట. ఆ విధంగా రెండు అంతే. మనం ఏదైతే పోర్క్ ఇచ్చేస్తాం కదా ఒక గాడి ఉంటుంది, దానికి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట. మనము ఆ డ్రమ్ దీంట్లోకి నెట్టి ఆ ఒక పిన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గేరు పడుతున్నాయా లేదా అనేది కూడా మనము చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రమ్ అనేది రొటేట్ చేసినట్లుగా అయితే మనకి ఆ ఒక మైన్ గేర్ ఉంటుంది కదా ఇటువైపు ఉంది, దాని యొక్క పినియన్ పైన మనము ఒక చేతిని పట్టి రొటేట్ చేసినట్లుగా అయితే ఆ పినియన్ అనేది రొటేట్ కాకుండా ఉన్నట్లుగా అయితే అది న్యూట్రల్ అనేది కన్సిడర్ చేయాలి. అట్నుంచి మనకి ఎన్ని గేర్స్ పడుతున్నాయి అనేది డ్రమ్ అనేది రైట్ సైడ్ రొటేట్ చేస్తూ ఉన్నట్లుగా అయితే మనకి ఎన్ని గేర్స్ పడుతున్నాయి ఎన్ని గేర్స్ పడతలేవు అనేది కంప్లీట్గా ఇదవుతుంది. మీరు ఆయిల్ అనేది అప్లై చేసుకున్నట్లుగా అయితే స్మూత్గా అనేది గేర్స్ అనేది పడతాయి. అప్పుడు కరెక్ట్గా ఉంది అనేది మనకి ఒక కన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఇంకొక కేస్ అనేది మనము వేసుకోవచ్చు దీనిపైన. ఈ విధంగా గేర్స్ అనేది చెక్ చేసుకోవాలి, పడుతున్నాయా పడతలేదా అనేది. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మనము ఇంకొక కేసు అనేది ఇంజన్ కేసు వేసుకోవాలి. చూడొచ్చు, ఈ విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము నీట్గా చెక్ చేసుకున్న తర్వాతనే ఇచ్చేసుకోవాలి. తర్వాత క్రాంక్ అనేది కూర్చోపెట్టాలి. తర్వాత కిక్కర్ స్ప్రింగ్ అనేది కూడా అంతే. ఒక హోల్ ఉంటుంది, సన్నటి హోలు. ఆ హోల్లోకి ఆ ఒక ఇదనేది స్ప్రింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత క్రాంక్ అనేది ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఏదైతే కేసు ఉంది కదా దానికి లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకొని క్రాంక్ అనేది కూర్చోబెట్టినట్లయితే మనకి ఈజీగా వెళ్ళి క్రాంక్ అనేది కూర్చుంటుంది. తర్వాత 3 బాండ్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 3 బాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 బాండ్ అనేది ఇంజన్ కేస్కి చుట్టూన మనం అప్లై చేసుకోవాలి. ఏదైతే గేర్ షిఫ్టింగ్ డ్రమ్ ఉంటాయి కదా దానికి పిన్స్ అనేది వస్తాయి, ఆ పిన్స్ అనేది మర్చిపోకుండా
అదే విధంగానే వేసుకోవాలి పిన్స్ ఉండేటివి. 3 బాండ్ అనేది చుట్టూరున అంతే ఒకే ప్లెయిన్గా వచ్చే విధంగా నీట్గా అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైతే 3 బాండ్ ఉందో అది 3 బాండ్ ఎందుకంటే మనకి ఆయిల్ అనేది లీకేజ్ అనేది ఉండకుండా ఉంటుంది. తర్వాత ఏదైతే ఇంకో కేసు ఉంటుంది కదా, దీనికి కూడా అంతే మనము 3 బాండ్ అనేది అప్లై చేసుకోవాలి. డాల్ బుషెస్ అనేది వస్తాయి దీనికి. డాల్ బుషెస్ అంతే వేసుకొని మనము ఇంజన్ యొక్క కేస్ అనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది. చూడొచ్చు ఈ విధంగా ఇంజన్ కేస్ అనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది. మనం ఏదైతే క్రాంక్ బేరింగ్ వస్తుంది కదా, ఆ వచ్చే జాగాలో వచ్చేసి ఆయిల్ అనేది క్రాంక్ దీనిపైన బేరింగ్ పైన ఆయిల్ అనేది అప్లై చేసుకున్నట్లయితే మనకి ఈజీగా అనేది కేస్ అనేది కూర్చుంటుంది. లేకుండా ఉన్నట్లయితే కొంచెం సతాయిస్తుంది. ఆ బేరింగ్స్ వచ్చే జాగాలో వచ్చేసి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. దీనికి ప్యాకింగ్ అనేది రాదు, డైరెక్ట్ మనము 3 బాండ్ అనేది యూజ్ చేసి ఆ విధంగా వేసుకోవాలి. ఆ విధంగా 3 బాండ్ అనేది వేసి తర్వాత బోల్టాలు అనేది వస్తాయి. ఆ బోల్టాలు అనేది ఫుల్ అనేది టైట్ చేసుకోవాలి. 8 సైజ్ బోల్టాలు అన్నీ కూడా అంతే. చుట్టూరున ఎక్కడెక్కడ బోల్టాలు వస్తాయి ఏమనేది చూసుకోవాలి. అన్ని బోల్టాలు కూడా అంతే ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ బోల్టాలు అనేది అన్ని టైట్ చేసుకున్న తర్వాత మనము గేర్ అనేది పడుతున్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పడతాయి కొన్ని, ఒక్కొక్క టైము ఇంకొక కేసు ఏదైతే కవర్ ఉంది కదా అది వేసినప్పుడు పొడవు. సో దానికోసమని మనం ఇప్పుడే అన్నీ కూడా గేర్స్ పడుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఇంకొక ఏదైతే క్లచ్ బిల్ అవన్నీ కూడా మనము ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో వచ్చేసి బరీ ఇంజన్ సంబంధించిన వీడియోస్ అనేది ఉంటాయి. ఎవరైతే ఇంజన్ పని అనేది నేర్చుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది మీకు. ఇంజన్ పని అనేది నేర్చుకున్నట్లయితే మీరు బైక్ ಯಾವುದೇ ఇదైనా కూడా పని అనేది చేసేయచ్చు. మెయిన్ ఇంజన్ ఇంపార్టెంట్. ఈ విధంగా అన్ని బోల్టాలు కూడా అంతే టైట్ చేసుకోవాలి. మీకు కెమెరా అనేది కొంచెం షేక్ అనేది కావచ్చు, ఎందుకంటే అప్పుడు నా దగ్గర స్టాండ్ లేదు. సో దానికోసం నేను అప్పుడు తీసిన వీడియో అనేది, బట్ అప్లోడ్ అయితే చేయలేదు, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. తర్వాత ఏదైతే గేర్ షిఫ్టింగ్ డ్రమ్ అనేది ఉంది కదా, దానిపైన ఒక పట్టీ లాంటిది వస్తుంది, గైడ్ వస్తుంది. ఆ గైడ్ అనేది ఆ విధంగా మనం ఏదైతే పిన్స్ ఉన్నాయో దానికి మ్యాచ్ అయ్యే విధంగానే ఉంటుంది. ఆ గైడ్ అనేది దానిపైన వేసి తర్వాత దానికి ఒక ఇది అనేది వస్తుంది, బోల్ట్ అనేది వస్తుంది, ఆలంకి బోల్టు. ఆలంకి బోల్ట్ అనేది ఇది దొరకలేదు, సో దానికోసమని అదే బోల్టే యూజ్ చేసి టైట్ చేస్తున్నాను అనమాట. దాన్ని తీసేటప్పుడు స్లిప్ అయిపోయింది, సో దానికోసమని అదే విధంగానే వేసి దాన్ని చారంతో తట్టి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. చారము లేదా ఆలంకి అనేది వేరే అన్సైజ్ ఆలంకి వేసి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్సైజ్ వేస్తే మనకి కరెక్ట్గా టైట్ అవుతుంది. ఆ విధంగా ఆలంకి అనేది వేసి టైట్ చేసుకోవాలి. ఆ విధంగా టైట్ చేసుకోవాలి. చూడొచ్చు ఎక్కడ ఏమొస్తాయి అనే దాని గురించి మీరు అబ్జర్వ్ చేయండి. ఆయిల్ పంప్ ఎక్కడ వస్తుంది అవన్నీ కూడా అంతే. అది ఫుల్ టైట్ అనేది కాలేదు, సో దానికోసమని నేను స్క్రూ డ్రైవర్తో మళ్ళీ టైట్ చేస్తున్నాను. ఒక గాడి అనేది పెట్టి దానికి ఆ విధంగా టైట్ చేస్తున్నాను అనమాట. తీసేటప్పుడు అది రాలేదు, ఫుల్ టైట్ అనేది ఉంది, తర్వాత వచ్చింది. చానంతో తట్టి తీసాను అనమాట. తర్వాత ఏదైతే ఒక బోల్ట్ అనేది వస్తుంది, ఈ బోల్ట్ వచ్చేసి మనకి గేర్ షాఫ్ట్ అనేది వస్తుంది కదా, మనము ఏదైతే అటువైపున లివర్ అనేది ప్రెస్ చేసినట్లయితే ఇక్కడ గేర్స్ అనేది పడతాయి. ఆ ఒక గేర్ షాఫ్ట్ అనేది వస్తుంది, దానికి మ్యాచ్ అయ్యే విధంగానే ఉంటుందన్నమాట ఈ ఒక బోల్ట్ అనేది. ఆ బోల్ట్ అనేది ఆ విధంగా వేసుకోవాలి.
ఈ యొక్క గేర్ షాఫ్ట్ అనేది ఆ విధంగా మనకి కూర్చోబెట్టాలి. దానికి కూర్చోబెట్టి ఆ ఒక పోర్క్ ఇది ఉంటుంది కదా, పోర్క్ లాంటిది ప్రెస్ చేసి దానికి పుష్ చేసి వదిలినట్లయితే దాంట్లో వెళ్ళి కూర్చుంటుంది అనమాట. ఆ పిన్స్ ఉంటాయి కదా, దాంట్లో వెళ్ళి ఆ విధంగా కూర్చుంటుంది. తర్వాత ఏదైతే గేర్ షిఫ్టింగ్ డ్రమ్ ఆర్మర్ అనేది ఒకటి వస్తుంది. ఇది ఆర్మర్ అనేది 1, 2, 3 అనే గేర్స్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఒక గేర్ వేయగానే ఆ ఒక ఏదైతే గైడ్ ఉంది కదా దాన్ని పట్టి ఉంచుతుంది అనమాట, నెక్స్ట్ గేర్కి పోనీదు. సో ఆ విధంగా ఈ యొక్క గేర్ ఆర్మర్ అనేది పనిచేస్తుంది. దీనికి ఒక స్ప్రింగ్ కూడా వస్తుంది. స్ప్రింగ్ అవన్నీ కూడా వేసుకొని మనము టైట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఒక గేర్ ఆర్మర్ అనేది గైడ్ దీనికి వేసి మనం బోల్ట్ అనేది వేసుకోవాలి. ఆ విధంగా ఆ గైడ్ అనేది డిజైన్గా ఉంటుంది. ఒక గేర్, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అనేది దాంట్లో డిజైన్ అనేది ఉంటుంది. ఆ ఒక గైడ్ని, గేర్ షిఫ్టింగ్ డ్రమ్ గైడ్ని పట్టి ఉంచుతుంది అనమాట. మనము గేర్ వేయగానే ఇంకొక గేర్కి పోనీదు, మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేసినప్పుడు అప్పుడు పోతుంది. ఆ విధంగా పనిచేస్తుంది అనమాట ఇది. తర్వాత ఏదైతే బోల్ట్ ఉందో స్ప్రింగ్ అనేది ఆ విధంగా వేసి టైట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇంజన్ అనేది ఫిట్ చేసేటప్పుడు ఎలాంటి డౌట్ వచ్చినా కూడా మీరు కామెంట్ అనేది చేయండి. నేను కామెంట్ సెక్షన్లో రిప్లై అనేది ఇస్తాను. ఎవరైతే ఇంజన్ పని అనేది నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఒక వీడియోలో మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా అంతే మీరు అడగండి. తర్వాత ఏదైతే కిక్కర్ ఉంది కదా, కిక్కర్ మనం ఆల్రెడీ స్ప్రింగ్ వేసాము. దీన్ని లెఫ్ట్ సైడ్ ఆ విధంగా రొటేట్ చేసి ఆ ఒక క్లాంప్కి సెట్ అయ్యే విధంగా వదిలినట్లయితే కరెక్ట్గా వెళ్ళి కూర్చుంటుంది. కిక్కర్ అనేది మనం వేసేటప్పుడు ఆ స్ప్రింగ్ ఉంటుంది. ఆ స్ప్రింగ్కి దీంట్లో వచ్చేసి ఒక గాడ్ ఉంటుంది అనమాట. దానికి ఆ మ్యాచ్ అయ్యే విధంగా వేసి లెఫ్ట్ సైడ్ రొటేట్ అయ్యి వదిలినట్లుగా ఆ డైరెక్ట్గా వెళ్ళి ఆ క్లాంప్ దగ్గర కూర్చుంటుంది. అంతే, కిక్కర్ అనేది వేయడం చాలా ఈజీ. తర్వాత టైమింగ్ చైన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. టైమింగ్ చైన్ అంతే చాలా ఇంపార్టెంటు. టైమింగ్ చైన్ అనేది మనకి క్రాంక్ వస్తుంది కదా, క్రాంక్ దగ్గర ఆ విధంగా టైమింగ్ చైన్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఆలంకి బోల్ట్ అనేది వస్తుంది. ఏదైతే టైమింగ్ చైన్ ప్యాడ్ వస్తుంది కదా, ఆ ప్యాడ్ అనేది ఆ విధంగా వేసి ఆలంకి బోల్ట్ అనేది వస్తుంది. ఆలంకి బోల్ట్ వేసి మనము ప్యాడ్ అనేది, టైమింగ్ చైన్ ప్యాడ్ అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. చూడొచ్చు, ఈ విధంగా ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. టైమింగ్ చైన్కి ఒక దారము లేదా ఒక వైర్ అనేది కట్టుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది బోర్ అనేది కూర్చోపెట్టడానికి. తర్వాత ఒక వాచర్ అనేది వస్తుంది. ఆ వాచర్ అనేది ఆ విధంగా వేసి నీట్గా మనం క్లీన్ చేసుకొని పెట్రోల్తో, తర్వాత స్టీల్ బుష్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. స్టీల్ బుష్ కూడా అంతే, అది ఏదైతే క్లచ్ బెల్ వస్తుంది కదా ఆ క్లచ్ బెల్లోకి ఆ విధంగా వెళ్తుందన్నమాట. ఈ యొక్క క్లచ్ బెల్ అనేది రీసెట్ అనేది చేపియాల్సి ఉంటుంది. మీరు విప్పినప్పుడు ఆ ప్లే ఉంటుందన్నమాట, గేరు ఆ విధంగా బెల్ అనేది పట్టి రొటేట్ చేసినట్లయితే, ప్లే ఉన్నట్లయితే మీరు లేత్ దగ్గరికి ఇస్తే వాళ్ళు రివేట్లు అనేది వేసి రబ్బర్స్ కొత్త వేసి ఇస్తారనమాట. దీని లోపల రబ్బర్స్ అనేది ఉంటాయి క్లచ్ బెల్లోగా, అవి పోయినట్లయితే మనకి కొత్తవి అనేది వేయిస్తారు. తర్వాత ఏదైతే ఆయిల్ పంప్ వీల్ అనేది వస్తుంది కదా, ఆయిల్ పంప్ వీల్ అనేది ఆ విధంగా వేసి చూడొచ్చు. దానికి ఒక గాడి అంటే డిజైన్ ఉంటుంది, దానికి సెట్ అయ్యే విధంగానే ఆ డిజైన్కి సెట్ అయ్యే విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. మనము రొటేట్ చేయాలి ఆయిల్ పంప్ అనేది బాగుందా లేదనేది. ఆయిల్ పంప్ బాగలేకపోయినట్లయితే మీరు కొత్తది అనేది కంపల్సరీగా వేసుకోవాలి. లేకుండా ఉన్నట్లయితే మీకు హెడ్కి అనేది ఆయిల్ అనేది సర్క్యులేషన్ కాదు. ఈ విధంగా క్లచ్ బెల్ అనేది ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ప్రైమరీ గేరు, అదేవిధంగా దిగి ఉండేటువంటి ఆయిల్ సర్క్యులేషన్ యొక్క
ఆయిల్ సర్క్యులేషన్ పంప్ వస్తుంది కదా, ఆ పంప్ వీల్ అనేది కూడా దానికి సెట్ అయ్యే విధంగా వేసుకొని చెక్ చేసుకోవాలి. చూడొచ్చు ఆ విధంగా మనం అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదనేది చెక్ చేసుకున్న తర్వాతనే ఫిట్ చేసుకోవాలి. తర్వాత క్లచ్ అసెంబ్లీ అనేది ఒకటి వస్తుంది. క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు అన్నీ కూడా ఫుల్ అనేది సెట్ వచ్చేస్తుంది అనమాట. ఈ సెట్నే ఫుల్ అనేది మనము కూర్చోపెట్టాల్సి ఉంటుంది. మిషన్ ఉన్నట్లయితే మీకు డైరెక్ట్గా క్లచ్ యొక్క నట్ అనేది వస్తుంది కదా, ఆ నట్ అనేది టైట్ చేసుకోవచ్చు. మిషన్ లేకుండా ఉన్నట్లయితే ఏదైతే 4 బోల్టాలు ఉన్నాయో అవన్నీ ఫుల్ సెట్ తీసి క్లచ్ హబ్కి మనం హోల్డర్ అనేది యూజ్ చేసి ఆ ఒక నట్ అనేది టైట్ చేసుకోవాలి. ఈ ఒక్క నట్ కూడా అంతే, మనకి రివర్స్ థ్రెడ్ అనేది ఉంటుంది. పల్సర్ బైక్లో వచ్చేసి మనకి రివర్స్ థ్రెడ్ ఉంటుంది. ఏదైతే క్లచ్ ఇది ఉంది కదా అది. టీవీఎస్ బైక్లో వచ్చేసి, టీవీఎస్ విక్టర్ అలాంటి బైక్లో వచ్చేసి మనకి క్రాంక్ ఉంది కదా, ముందుండేటువంటి క్రాంక్, ఆ ఒక్క నట్ అనేది రివర్స్ ఉంటుంది. అవన్నీ తెలుసుకుంటేనే మనము ఇంజన్ అనేది ఇచ్చేసుకోవాలి. ఒక వాచర్ అనేది వేసిన తర్వాత ఒక నట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నట్ అనేది అది రివర్స్ థ్రెడ్ ఉంటుంది. క్లచ్ సంబంధించినటువంటి ఆ ఒక ఆ నట్ కూడా అంతే, పర్టికులర్గా దానికి సంబంధించిన బిట్ అనేది ఉంటుంది. ఆ బిట్తో నేను టైట్ చేశాను అనమాట. ముందర కనెక్టివిటీ ఏదైతే ఉందో పిస్టన్కి మనం కనెక్టివిటీ రాడేస్తాం కదా, దానికి ఒక స్క్రూ డ్రైవర్ అనేది వేసి ఇక్కడ నేను టైట్ చేసుకున్నాను. లేదా మనం ఏం చేయాలంటే ఆ ఒక 4 బోల్టాలు అనేది తీసేసి హోల్డర్ అనేది వస్తుంది, ఆ హోల్డర్ అనేది వేసుకొని టైట్ చేసుకోవాలి. క్లచ్ హబ్బులకి హోల్డర్ అనేది వేసుకొని టైట్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ టైట్ అనేది చేసుకున్నాను అనమాట. ఏదైతే నట్ ఉందో దాన్ని ఆ విధంగా. మిషన్ ఉంటే అవన్నీ అవసరం లేదు, డైరెక్ట్గా బిట్ అనేది యూజ్ చేసి టైట్ చేసుకోవాలంతే. ఈ వై టైప్ హోల్డర్ అనేది మనకి అవుతుందా లేదా అని చెక్ చేశాను, బట్ అయితే కాదు, వై టైప్ హోల్డర్ అనేది కాదు, ఎందుకంటే బిట్ అనేది పట్టదనమాట. అందుకే డైరెక్ట్గా బిట్ రాడ్ యూజ్ చేసి ఒక తట్టినట్లుగా అయితే అది ఫుల్ టైట్ అయిపోతుంది. బెల్ట్తో ఒకరు పట్టి ఉంచాలి, ఇంకొకరు దాన్ని ఆ ఒక బిట్ రాడ్తో టైట్ చేసుకోవాలి. లేదా అలా అయ్యలేదు అనుకున్నట్లుగా అయితే మీరు ఏం చేయాలంటే 4 హోల్ ఉండేటువంటి హోల్డర్ అనేది ఒకటి వస్తుంది. ఆ హోల్డర్ అనేది ఆ ఒక క్లచ్ హబ్ 4 బోల్టాలు తీసేసి ఉంటాం కదా, ఆ హబ్ దీనికి ఆ వై టైప్ 4 ఉండేటువంటి హోల్డర్ అనేది వేసి ఆ నట్ అనేది టైట్ చేసుకోవాలంతే. తర్వాత క్లచ్ ప్లేయింగ్ ప్లేట్ అనేది పైన వస్తుంది. ఆ ప్లేయింగ్ ప్లేట్ పైన ఒక బేరింగ్ వస్తుంది, ఆ బేరింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఆ పిన్ అనేది ఆయిల్ సర్క్యులేషన్ పిన్ అనేది వస్తుంది. ఏదైతే ప్రైమరీ గేరు మనము క్రాంక్ ఉంటుంది కదా, క్రాంక్కి ఆయిల్ సప్లై దీనికోసము ఆ ఒక పిన్ అనేది ఇచ్చింటారు. ఆ పిన్ అనేది ఆ విధంగా వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత మనము 3 బాండ్ ఏదైతే ప్యాకింగ్ ఉంది కదా, ప్యాకింగ్ అనేది నీట్గా కూర్చోపెట్టాలి. దీనికి డాల్ బుషెస్ అనేది వస్తాయి, క్రాస్గా డాల్ బుషెస్ అనేది కూడా వేసుకోవాల్సి ఉంటుంది. దీనికి 3 బాండ్ అలాంటిది ఏమి పెట్టమాకండి, అవసరమైతే లేదు. మరి ప్యాకింగ్ వస్తుంది కదా, ప్యాకింగే చాలు. మనకి ఏమన్నా ఎక్కువ లీకేజ్ ఉన్నట్లయితే మీరు ఎక్కడైతే లీకేజ్ ఉందో అక్కడ మాత్రం 3 బాండ్ అనేది పెట్టుకోండి. ఈ ఒక కవర్ కూడా అంతే, మనకి పిన్ అనేది ఒకటి వస్తుంది, ఆ పిన్ అనేది వేసుకొని మనము ఫిట్ చేసుకోవాలి. దానికి ఆ పిన్కి గ్రీస్ అనేది అప్లై చేసి వేసుకొని తర్వాత దాన్ని ఆ విధంగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు బోల్టాలు వస్తాయి దీనికి, 8 సైజ్ బోల్టాలు అన్నీ కూడా అంతే. చుట్టూన చూసి మనము బోల్టాలు అనేది ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. బోల్టాలు అన్నీ కూడా మనము ఆపోజిట్ అనేది టైట్ చేసుకోవాలి బోల్టాలు. ఎందుకంటే ఒకే సైడు మనం ఫుల్ టైట్ చేసి మరొక సైడు టైట్ చేసుకోకూడదు. ఆపోజిట్ అన్ని బోల్టాలు కూడా అంతే ఒకే టైంలోనే మనకి టైట్ అవుతూ రావాలన్నమాట. అవి ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి టైమింగ్ చైన్ వస్తుంది కదా, టైమింగ్ చైన్ అనేది పైకి లాగి ఆ తర్వాత దీనికి ఏదైతే ప్యాకింగ్ వస్తుంది కదా, ప్యాకింగ్ అనేది మ్యాచింగ్ అవుతుందా లేదనేది డాల్ బుషెస్ అనేది వస్తాయి. దానికి డాల్ బుషెస్ అనేది ఆ విధంగా వేసుకొని ప్యాకింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆయిల్ అనేది లీకేజ్ కాకుండా మనకి ఎక్కువ ఇది అనేది ఉంటుందన్నమాట.
తర్వాత మనము బోర్ అనేది ఏం చేసింటామంటే రీబోర్ అయితే మనకి లేత్లో వాళ్ళు రీబోర్ అనేది చేస్తారు. కొత్త బోర్ అయితే డైరెక్ట్ కంపెనీ ఇంకా వచ్చేటువంటిది కొత్త బోరు. దానికి పిస్టన్ అన్నీ కూడా వాళ్ళే ఇచ్చింటారు అనమాట. ఏదైతే ఉందో ఒక పిస్టన్ అనేది, ఆ పిస్టన్కి పిన్ అనేది ఉంటుంది. ఆ పిన్ అనేది ఆ విధంగా వేసి మనము చేసుకోవాలి. దీనికి పిస్టన్కి రింగ్స్ ఏ విధంగా వేసుకోవాలనే దాని గురించి కూడా మన ఛానల్లో వచ్చేసి ఒక వీడియో ఉంది. పిస్టన్ రింగ్స్ ఏ విధంగా వేసుకోవాలనే దాని గురించి ఆ వీడియో చూసినట్లుగా అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. పిస్టన్కి రింగ్స్ ఏ విధంగా వేసుకోవాలని. తర్వాత సర్కిల్ బ్లాక్ అనేది మనకి పిన్ వేసిన తర్వాత సైడ్లో వచ్చేసి ఇటు అటు 2 సర్కిల్ బ్లాక్స్ వస్తాయి. ఆ లాక్స్ వేసినట్లయితే పిన్ అనేది లాక్ అయిపోతుంది. అప్పుడు పిన్ అనేది మనము బయటికి తీయడానికి అయ్యలేదు. సో దానికోసమని ఏదైతే ఇప్పుడు వేస్తున్నానో అది వచ్చేసి సర్కిల్ లాక్ అని. అటువైపున కూడా ఇంకొక లాక్ ఉంటుంది. ఆ లాక్ అనేది ఫస్ట్ అనేది మనం వేసుకొని ఆ పిన్ అనేది వేసి మళ్ళీ లాస్ట్లో ఇది అనేది వేసుకోవాలి. ఈ లాకు సర్కిల్ లాక్ అనేది వేసుకోవాలి. ఆ విధంగా గాడ్లు ఉంటాయన్నమాట చుట్టూరున. దానికి ఏదైతే ఆ లాక్ కూర్చుంటుంది కదా అక్కడ గాడ్ ఉంటుంది, దాంట్లో వెళ్ళి కరెక్ట్గా వెళ్ళి సెట్ అవుతుంది. చూడొచ్చు టైమింగ్ చైన్కి నేను ఏదైతే ఒక వైర్ అనేది ఆ విధంగా సెట్ చేసుకుంటున్నాను. మీరైతే దారము లేదా వైర్ ఉన్నట్లయితే వైర్ అనేది వేసుకోండి. ఎందుకంటే ఆ వైర్ అనేది ఉన్నట్లయితే కొంచెం లెంత్ ఉంటుంది. అప్పుడు మనకి టైమింగ్ చైన్ అనేది లాగడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆ విధంగా ఏదైతే ప్యాడ్స్ కూడా అంతే, మనం ప్యాడ్ కూడా అప్పుడే వేసాము, అది దిగువ నుంచి వచ్చేది. తర్వాత ఏదైతే బోర్ ఉంది కదా ఇది కంపెనీ బోరు. ఇది రీబోర్ అయితే చేపించలేదు, కంపెనీ బోరు. ఏదైతే రింగ్స్ ఉంటాయి కదా ఆ రింగ్స్ అనేది ప్రెస్ చేసి మనము ప్యాడ్ అనేది ఆ విధంగా కూర్చోబెట్టి ఆ రింగ్స్ అనేది లోపలికి ప్రెస్ చేసినట్లయితే మనకి లోగాకి వెక్కుతూ వెళ్తుంది. అది ఏదైతే పిస్టన్ ఉందో అది ఆ పిస్టన్ అనేది నీట్గా వెళ్ళి కూర్చుంటుంది. మనము లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి పిస్టన్కి అంతే. ఆ ఒక బోర్ దీనికి లోపల అంతే మనము లైట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నట్లయితే చాలా స్మూత్గా వెళ్ళి కూర్చుంటుంది అనమాట. స్మూత్గా వెళ్ళి సెట్ అవుతుంది దానికి. ఆ విధంగా ప్రెస్ చేయాలి. రింగ్స్ అనేది వెళ్ళకుండా ఉన్నట్లయితే మనం రింగ్స్ అనేది లోపలికి ప్రెస్ చేసినట్లయితే పిస్టన్ అనేది నీట్గా వెళ్ళి సెట్ అవుతుంది. ఆ విధంగా అటు ఇటు ప్రెస్ చేయాలి. అప్పుడు నీట్గా వెళ్ళి ఈ పిస్టన్ను ఎక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ రింగ్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు క్రాస్గా వెళ్ళినట్లయితే అది ఆ పిస్టన్ రింగ్స్ అనేది డ్యామేజ్ అవుతాయి. మీరు స్ట్రైట్గానే దాన్ని ఇచ్చేయాల్సి ఉంటుంది పుషింగ్ అనేది. ఆ విధంగా పిస్టన్ అనేది కొంచెం వెళ్ళినట్లుగా అయితే మనము బోర్ అనేది దాని లోపల కూర్చోబెట్టి ఇక్కడ క్రాంక్ అనేది రొటేట్ చేసినట్లయితే ఈజీగా అవుతుంది. తర్వాత టైమింగ్ చైన్కి ఒక దారం అనేది కట్టుకున్నాం కదా ఆ విధంగా ఏదైతే వైర్ కట్టాను కదా ఆ వైర్ అనేది ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది. టైమింగ్ చైన్ అనేది డైరెక్ట్గా లాగడానికి కష్టము. సో దానికోసం ఆ వైర్ అనేది ఆ విధంగా పైకి తీసుకున్నట్లయితే టైమింగ్ చైన్ కూడా మనకి వెనకనే వస్తుంది. ఆ విధంగా బోర్ అనేది కూర్చోబెట్టాలి. తర్వాత ఇక్కడ క్రాంక్ అనేది రొటేట్ చేసినట్లయితే మనకి పిస్టన్ అనేది పైకి వస్తుంది. చూపిస్తాను ఏ విధంగా అనేది. తర్వాత ఏదైతే టైమింగ్ చైన్ ప్యాడ్ ఉంటుంది కదా ప్యాడ్ కూడా అంతే ఇంకొక ప్యాడ్ ఆ విధంగా దిగువ సెట్ అయ్యే విధంగా మనము వేసుకోవాలి. ఇక్కడ గ్యాస్కెట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. గ్యాస్కెట్ అనేది ఎడ్డు బోరు సెంటర్లో ఉండేటువంటిదే గ్యాస్కెట్. ఈ విధంగా దీనికి కూడా అంతే ఆపోజిట్ డాల్ బుషెస్ అనేది వస్తాయి. డాల్ బుషెస్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. మనము ప్యాకింగ్ కావచ్చు ఏదైతే గ్యాస్కెట్ కావచ్చు అవన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కొన్ని ప్యాకింగ్లు అయితే మ్యాచింగ్ కాదు, అప్పుడు ఆయిల్ సర్క్యులేషన్ ఉండేటువంటి హోల్స్లో అనేది బ్లాక్ అయినట్లుగా అయితే మనకి ఆయిల్ సర్క్యులేషన్ కాదు. అప్పుడు ఏదైతే బైక్లో ఉండేటువంటి స్పేర్స్ అనేది ఫుల్ డ్యామేజ్ అయిపోతాయి ఆయిల్ సర్క్యులేషన్ లేకుండా ఉన్నట్లుగా అయితే. దానికే ప్యాకింగు గ్యాస్కెట్ మ్యాచ్ అయితే లేదని చెక్ చేసుకొని ఫిట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాంక్ అనేది రొటేట్ చేసినట్లుగా అయితే మనకి పిస్టన్ అనేది పైకి వస్తుంది.
పిస్టన్ పైకి వచ్చిందంటే అది కరెక్ట్గా టైమింగ్లో ఉన్నట్లుగా మనము కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే డాల్ బుషెస్ అనేది కూడా నేను ఆపోజిట్ అప్లై చేశాను, చూడొచ్చు. డాల్ బుషెస్ అనేది కూడా వేసుకున్నాను అనమాట. యారో అనేది ఎక్కడుంది అనేది మీరు పిస్టన్ పైన గమనించండి. యారోస్ అనేది ఏ విధంగా వేసానో అదే విధంగానే మీరు కూడా అంతే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ టైమింగ్ చైన్ అనేది లోపల ఉండేటువంటి ఏదైతే వీల్ ఉంటుంది కదా దానికి తప్పైనట్లుగా అయితే మళ్ళీ దానికి కనెక్ట్ చేయడం చాలా కష్టము. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బోర్ అనేది ఫిట్ చేసుకోండి, తర్వాత ఏదైతే క్లచ్ బెల్ అవన్నీ కూడా ఫిట్ చేసుకోండి. నేనైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా కొంచెం లూజ్ వదిలి ఇది చేసినట్లుగా అయితే అది కరెక్ట్గా వెళ్ళి కూర్చుంటుంది. బట్ కొత్త వాళ్ళు అయితే మీకు కష్టము. ఫస్ట్ బోరు అవన్నీ కూర్చోబెట్టిన తర్వాత మీరు ఏదైతే క్లచ్ బెల్ అవన్నీ కూడా తర్వాత ఫిట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూడొచ్చు ఏదైతే క్యామ్ షాఫ్ట్ ఉందో ఇది క్యామ్ షాఫ్ట్ వచ్చేసి ప్లైన్గా ఉండేటువంటిది పైకి రావాలి. దానికి 2 దిండు లాంటివి ఉంటాయి, అవి వచ్చేసి దిగు ఉండాలి. లూజ్గా ఉండాలన్నమాట. ఏదైతే క్యామ్ షాఫ్ట్ ఉందో అది మనము రొటేట్ చేసేటప్పుడు దీనికి లాక్ కూడా వస్తుంది. క్యామ్ షాఫ్ట్ లాక్ ఆ విధంగా ఉంటుందన్నమాట. లాక్ అనేది మనము నోస్ ప్లేయర్ యూజ్ చేసి దానికి 2 హోల్స్ ఉంటాయి లాక్కి. ఆ విధంగా ప్రెస్ చేసి వదిలినట్లయితే దానికి ఒక గార్డ్ ఉంటుంది, ఆ గార్డ్లో వెళ్ళి కూర్చుంటాయి అవన్నీ కూడా. ఆ లాక్ వచ్చేసి కూర్చుంటుంది వెళ్ళి. తర్వాత నేను వేశాను దిగువ ఉండేటువంటి టైమింగ్ చైన్ అనేది కొంచెం లూజ్ వదిలినట్లుగా అయితే అది వీల్ ఏదైతే ఉందో అది గేర్స్ అనేది తప్పిపోతాయి. సో దానికోసము మీరు హెడ్ బోర్ ఫిట్ చేసుకున్న తర్వాత క్లచ్ బెల్ అనేది ఫిట్ చేసుకోండి. ఎలాగైనా చేసుకోవచ్చు, యావత్ ఫస్ట్ అయినా చేసుకోవచ్చు. బట్ అదే టైమింగ్ చైన్ అనేది ఏదైతే టైమింగ్ చైన్ అనేది అది వదిలేసినట్లయితే మీకు మళ్ళీ కనెక్ట్ చేయడం కష్టము కొత్త వాళ్ళకైతే. తర్వాత హెడ్కి ఆ విధంగా వేసుకోవాలి. గ్యాస్కెట్ డాల్ బుషెస్ అనేది అన్నీ వేసుకున్న తర్వాత హెడ్ అనేది కూర్చోపెట్టాల్సి ఉంటుంది. హెడ్ అంతే మనకి లేత్కి ఇచ్చింటామన్నమాట. హెడ్ అనేది పాతదే, వాళ్ళు వాల్స్ అనేది కొత్తవి వేసిస్తారనమాట. ఈ విధంగా మనకి ఒక బోల్ట్ వస్తుంది, సైడ్ బోల్ట్ అనేది ఆ విధంగా వేసి ఏదైతే టైమింగ్ చైన్ ఏదైతే వైర్ ఉందో దాన్ని తీసేసి కాల్చింటే దానికి ట్యూబ్లర్ అనేది వేసి టైట్గా పట్టి ఉంచచ్చు అనమాట. తర్వాత ఇక్కడ ఒక కీ అనేది వస్తుంది, ఏదైతే మ్యాగ్నెటిక్ బెల్ కీ అనేది వేసి మ్యాగ్నెటిక్ బెల్ పైన టీ అని రాసి ఒక గీత అనేది ఉంటుంది. ఆ గీత అనేది ఆ ఇంజన్ పైన ఉండేటువంటి ఒక గీత ఉంటుంది, దానికి మ్యాచ్ కావాలి. పిస్టన్ అనేది పైనే ఉండాలి. మీరు పిస్టన్ అనేది పైనే ఉంది ఎలా చెక్ చేసుకోవాలి అని మీకు డౌట్ వచ్చినట్లయితే స్పార్క్ ప్లగ్ తీసేసి ఉంటాం కదా, అక్కడ చూసినట్లయితే మీకు పిస్టన్ అనేది పైనే ఉంటుంది. అప్పుడు టైమింగ్లో ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఏదైతే ర్యాక్ రామ్స్ ఉంటాయో ర్యాక్ రామ్ పిన్స్ అనేది ఆ విధంగా వేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది ర్యాక్ రామ్స్ పిన్స్ అనేది. ఏదైతే క్యామ్ షాఫ్ట్ ఉంది కదా, క్యామ్ షాఫ్ట్ పైన 2 దిండ్లు లాంటివి ఉంటాయి, అవి 2 కూడా దిగువనే ఉండాలి. ప్లెయిన్గా ఉండేటువంటిది పైన ఉండాలి. నేను ఏ విధంగా కూర్చోబెడుతున్నానో అదే విధంగానే ర్యాక్ రామ్స్ అనేది కూర్చోబెట్టాల్సి ఉంటుంది. ఆ దిండ్లు అనేది ఒక పైకి వచ్చినప్పుడు అయితే మనకి ర్యాక్ రామ్స్ అనేది ప్రెస్ చేస్తాయి. సో ఆ విధంగా 2 కూడా ప్రెస్ కాకూడదు, 2 కూడా లూజ్గానే ఉండాలి. మనము ఈ విధంగా ట్యాపెట్లు ఉంటాయి కదా, అవి ఆ విధంగా ఇచ్చేసినట్లయితే 2 కూడా లూజ్గానే ఉండాలి. ఆ దిండ్లు లాంటివి లోగానే ఉండాలి. ఏదైతే క్యామ్ షాఫ్ట్ దిండ్లు ఉంటాయి కదా, అవి దిండ్లు కూడా 2 లోగానే దిగుకే ఉండాలి. ప్లెయిన్గా ఉండేది ఏరియా వచ్చేసి పైన ఉండాలి. మీరు వీడియో చూస్తేనే అర్థమవుతుంది ఏ విధంగా ఉంది అనేది. మనం యావదే బైక్ కావచ్చు, ర్యాక్ రామ్ ఏదైతే క్యామ్ షాఫ్ట్ ఉంది కదా, ఆ క్యామ్ షాఫ్ట్ అనేది ఆ దిండ్లు పైకే ఉండాలి, ఆ దిండ్లు అనేది దిగుకే ఉండాలి, ప్లెయిన్ ఏరియా పైన ఉండాలి. చూడొచ్చు ఇక్కడ ఏదైతే మ్యాగ్నెటిక్ బెల్ పైన టీ అని ఉంటుంది, ఆ టీ అనేది ఆ సెంటర్లో బ్లాక్ ఉంది, ఆడ ఒక గీత ఉంది ఆ ఇంజన్ దీనిపైన.
చూడొచ్చు ఆ గీతు వచ్చి ఈ తవ ఉండేటువంటి టీ పక్కన ఒక గీత ఉంది కదా, ఒక లైను, ఆ లైను రెండు కూడా మ్యాచ్ కావాలన్నమాట. ఆ ఇంజన్ పైన ఉండేటువంటి బ్లాక్ కలర్ ఉంది, పెయింట్ ఉంది, మీకు కనిపిస్తుందో లేదో, దానిపైన ఒక ఇది అనేది ఉంది. ఆ గీత తర్వాత ఆ బెల్ పైన ఉండేటువంటి టీ పైన ఉండేటువంటి ఆ టీ పక్కన ఉండేటువంటి గీత రెండు కూడా ఒకే స్ట్రైట్ ఉండాలి. పిస్టన్ అనేది పైన ఉండాలి. అవి రెండు మ్యాగ్నెటిక్ బెల్ అనేది ఎక్కడ రొటేట్ కాకూడదు, అలాగనే ఉండాలి. ఇక్కడ కరెక్ట్గా ఏదైతే వీల్ ఉంటుంది కదా, వీల్ అనేది కూర్చోపెట్టాల్సి ఉంటుంది. మ్యాగ్నెటిక్ బెల్ అనేది ఎక్కడ రొటేట్ కాకుండా ఆ స్ట్రైట్ లైన్ అనేది ఉండాలి. ఇక్కడ టైమింగ్ చైన్ అనేది క్యామ్ షాఫ్ట్ వీల్ అనేది కూర్చోపెట్టాల్సి ఉంటుంది. క్యామ్ షాఫ్ట్ వీలు ఆ విధంగా కూర్చోపెట్టాల్సి ఉంటుంది. దీనిపైన అంతే టీ అని ఉంటుంది, అది స్ట్రైట్గా ఉండాలన్నమాట. హెడ్కి స్టంట్లో ఉండాలి. ఒక లైన్ ఉంటుంది సైడ్కి, ఆ లైను సమాగా ఉండాలి. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి టీ లైన్ వచ్చేసి ఒక దీనికి స్ట్రైట్గా ఉండాలి. పిస్టన్ అనేది పైన ఉండాలి. ఇవన్నీ కూడా టైమింగ్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు టైమింగ్లో ఉంది అని మనం ఇచ్చేసిన తర్వాతనే ఆ ఒక్క ఏదైతే క్యామ్ షాఫ్ట్ వీల్ ఉంది కదా, క్యామ్ షాఫ్ట్ వీల్కి మనకి ఆలంకి బోల్ట్ వస్తుంది, దాంతో టైట్ చేసుకోవాలి. ఆ టైమింగ్లో ఉన్నప్పుడే ట్యాప్ హెడ్లు కూడా అంతే మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. లైట్గా లూజ్ ఉండాలంటే ట్యాప్ హెడ్ పిన్స్ అనేది, మీరు ట్యాప్ హెడ్ పిన్స్ అనేది కొత్త వేసుకోండి. అరిగిపోయినట్లుగా అయితే, బాగున్నట్లుగా అయితే అవే వేసుకోండి, ఏమి ఇదైతే లేదు. చూడొచ్చు క్యామ్ షాఫ్ట్ ఆ దిండ్లు వచ్చేసి దిగువ వైపుకి ఉండదు, ప్లెయిన్ ఏరియా వచ్చేసి పైకి ఉంది. ఆ దిండ్లు పైకి వచ్చినట్లుగా అయితే మనకి యాదో ఒకటి ర్యాక్ రామ్ అనేది ప్రెస్ అవుతుంది అనమాట, వాల్స్తా ప్రెస్ చేస్తుంది. ఆ విధంగా ఉండకూడదు, రెండు కూడా రెస్ట్ మోడల్ అనే ఉండాలి. అప్పుడే మనము టైమింగ్ చైన్ వీలు అవన్నీ కూడా టైమింగ్లో ఉంది అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాప్ హెడ్లు అనేది ఆ విధంగా అడ్జస్ట్మెంట్ది ఒక ఇది అనేది వస్తుంది, దాంతో టైట్ చేసుకోవాలి. 8 లేదా 9 అనేది రింగ్ అనేది ఆ విధంగా యూజ్ చేసి మనము టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ట్యాప్ హెడ్ ఎంత సైజు ఉండాలి, ఎంత లూజ్ ఉండాలి అనే దాని గురించి ఇచ్చేసాను. మీరైతే పర్టికులర్గా దీనికి బ్లేడ్స్ అనేది వస్తాయి, ఆ బ్లేడ్స్ అనేది యూజ్ చేయండి, లేదా షేమింగ్ చేసేటువంటి బ్లేడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ప్లేట్ అనేది వస్తుంది, ప్లేట్ అనేది వేసి 4 బోల్టాలు వస్తాయి, 4 బోల్టాలు అనేది వేసి ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఏదైతే మనము కార్బొరేటర్ అనేది ఫిట్ చేస్తాం కదా, కార్బొరేటర్ ఫిట్ చేసేటువంటి ఒక పైప్ అనేది వస్తుంది, ఆ పైప్ అంతే ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. టెన్షనర్ అనేది ఫిట్ చేసుకోవాలి. టెన్షనర్ అనేది ఇక్కడ సెంటర్లో ఉండేటువంటి దీనికి టెస్టర్తో మనం టైట్ చేసి అది లాక్ అయిన తర్వాత పైకి వచ్చిన తర్వాత చూడొచ్చు నేను రిలీజ్ చేస్తున్నాను. టైట్ చేసుకొని ఫిట్ చేసుకున్న తర్వాత రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినట్లయితే టైమింగ్ చైన్ అనేది లూజ్ అయిపోతుంది, టైట్ అయిపోతుంది రిలీజ్ చేసినట్లయితే. తర్వాత దీనికి ఒక బోల్ట్ వస్తుంది, బోల్ట్కి మనకి ఏదైతే ఓరింగ్ వస్తుంది దిగువన, ఓరింగ్ అనేది ఉందా లేదా చెక్ చేసుకొని టైట్ చేసుకోవాలి. టెన్షన్ అనేది మనము టైమింగ్ చైన్ ఏదైతే క్యామ్ షాఫ్ట్ వీల్ ఉంది కదా, అది వేసుకున్న తర్వాత అంతా అయిన తర్వాతనే టెన్షన్ అనేది ఫిట్ చేసుకోండి. టెన్షన్ అనేది ఫిట్ చేసి టైమింగ్ చైన్ వీల్ అనేది వేసేకపోద్దండి. నేను ఏదైతే ఏ విధంగా ఫిట్ చేస్తున్నానో అదే విధంగానే ఫిట్ చేయండి. తర్వాత ఏదైతే స్పార్క్ ప్లగ్ ఒక పైప్ అనేది వస్తుంది, ఆ పైప్ అనేది ఆ విధంగా వేసి దాన్ని లోపలికి తట్టి దానికి దిగువ వచ్చేసి ఒక ఆలంకి స్క్రూ అనేది వస్తుంది, ఆలంకి స్క్రూ అనేది ఆ విధంగా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. స్పార్క్ ప్లగ్ అనేది కూడా ఎక్కించుకోవాలి. మనము ఏదైతే పిస్టన్ పైన ఉందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్కి మనము స్పార్క్ ప్లగ్ అనేది వేసుకోవాలి. క్యామ్ షాఫ్ట్ వీల్ అనేది క్యామ్ షాఫ్ట్ వీల్కి టైమింగ్ చైన్ అనేది వేసుకున్న తర్వాతనే మనము స్పార్క్ ప్లగ్స్ అనేది ఎక్కించుకోవాలి. ఎందుకంటే పిస్టన్ అనేది పైన ఉందా లేదా సమాగా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక ఇదన్నమాట. చూడొచ్చు ఈ విధంగా స్పార్క్ ప్లగ్ అనేది ఆ పర్టికులర్గా ప్లగ్ వచ్చేటువంటి స్పానర్ అనేది వస్తుంది, ఆ విధంగా టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మనము బైక్ అనేది చేసుకోవాలి.
తర్వాత దీనిపైన క్యాప్ వస్తుంది ఒకటి. ఆ క్యాప్ అనేది మనము 3 బాండ్ అనేది యూజ్ చేసి ఆ విధంగా ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. క్యాప్కి దీనికి బీడింగ్ కూడా వస్తుందన్నమాట. బీడింగ్ అనేది వేసుకొని టైట్ చేసుకోవాలి. బీడింగ్ ఎందుకంటే మనకి ఆయిల్ అనేది లీకేజ్ కాకుండా ఉండడానికి బీడింగ్ అనేది వస్తుంది. బీడింగ్ అనేది వేసుకొని ఆ విధంగా హెడ్ క్యాప్ అనేది టైట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ వచ్చేసి స్పార్క్ ఇది ఏదైతే సెల్ఫ్ మోటార్ ఉందో సెల్ఫ్ మోటార్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ మోటార్ అంతే మనము ఆ విధంగా తట్టి దానికి సెట్ అయ్యే విధంగా వేసి దానికి బోల్టాలు వస్తాయి. బోల్టాలు అనేది టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా ఉంటుందన్నమాట. తర్వాత ఏదైతే ఆయిల్ ఇది వస్తుంది కదా ఆయిల్ పంప్ ఆయిల్ ఫిల్టర్ అనేది ఆ విధంగా వేసుకొని డ్రై బోల్ట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఆయిల్ ఫిల్టర్ అంటే ఎక్కువ ఏదైతే డస్ట్ ఉందో అదంతా వచ్చి ఆ ఫిల్టర్లో వచ్చి చేరుతుందన్నమాట. దాన్ని తీసినప్పుడు దాన్ని మనం నీట్గా క్లీన్ చేసి టైట్ చేసుకోవాలి. డ్రై బోల్ట్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి. టైట్ చేసేటప్పుడు అంతే కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇవి అల్యూమినియం కేసులు, ఎక్కువ ఓవర్ టైట్ వేసేకపోవద్దండి. తర్వాత ఏదైతే బోల్ట్ ఉంటుందో ఆ బోల్ట్ అనేది ఫుల్ టైట్ చేసుకోవాలి. దీనికి పర్టికులర్గా ఒక హోల్డర్ అనేది వస్తుంది బెల్కి. ఆ బెల్కి హోల్డర్ అనేది వేసి దాన్ని టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. మా దగ్గర హోల్డర్ లేదనుకునేట్లయితే మీరు ఆ బెల్ని పట్టి ఉంచి ఆ విధంగా తట్టినా కూడా మీకు టైట్ అవుతుందన్నమాట. ఏదైతే నట్ ఉందో దాన్ని మనకి తెలిసిపోతుంది. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎంత టైట్ అవుతుంది లేదనేది తెలుస్తుంది. బట్ మీరైతే కొత్తగా ఇది చేసే వాళ్ళు అయితే హోల్డర్స్ అనేది యూజ్ చేసి టైట్ చేసుకోండి. ఆ విధంగా టైట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఏదైతే సెల్ఫ్ మోటార్కి వచ్చేటువంటి 1 వే క్లచ్ అనేది వీల్ వస్తుంది కదా, ఒక గేర్స్ అవన్నీ కూడా దానికి సెల్ఫ్ మోటార్ది ఆ గేర్స్ అనేది ఆ విధంగా వేసుకోవాలి. 1 వే క్లచ్ ఏదైతే ఉందో దానికి ఇలాంటివి రోలర్స్ అనేది వస్తాయి. ఆ రోలర్స్ దీనికి వేయడానికి ఒక బాక్స్ టైపు ఇది వస్తాయి అన్నమాట, క్లాంప్ లాంటివి. ఆ విధంగా వేసి మనము పుష్ చేయాలి. దీనికి స్ప్రింగ్స్ అదేవిధంగా స్టీల్ ఏదైతే రోలర్స్ వస్తాయి అవి వేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇవి కూడా అంతే. మీకు ప్రాబ్లం ఉన్నట్లయితే బైక్ అనేది స్టార్ట్ కాదు సరిగ్గా. అంటే స్టార్టింగ్ అంటే సెల్ఫ్ దీంతో స్టార్ట్ కాదు, కిక్కర్తో స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా ఏదైతే రోలర్స్ ఉన్నాయో రోలర్స్ అనేది ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. స్ప్రింగ్ వచ్చేసి దానికి ఒక బుష్ లాంటిది. ఆ స్ప్రింగ్ వచ్చేసి ఆ ఒక ఓవల్ అనేది ఉంటుంది దానికి ఆ బాక్స్ టైప్ దీంట్లో స్ప్రింగ్ అనేది కూర్చోపెట్టి ఆ రింగ్ ఏదైతే ఆ రోలర్ ఉందో ఆ రోలర్ అనేది దానికి ఆ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చుట్టూనా మనము అదే విధంగానే వేసుకోవాలి. నేను ఏ విధంగా వేస్తున్నానో అదే విధంగానే దానికి వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని 1 వే క్లచ్ ఇది అంటాము. చూడొచ్చు రోలర్స్ అన్నీ కూడా ఆ విధంగా కూర్చోపెట్టాల్సి ఉంటుంది. స్ప్రింగ్స్ కొన్ని బైక్స్లో వచ్చేసి డ్యామేజ్ అయిపోయింటాయి రోలర్స్ అవన్నీ కూడా. మీరు కొత్తది ఒక సెట్ అనేది వచ్చేస్తుంది. ఆ సెట్ అనేది ఆ స్ప్రింగ్స్ అవన్నీ కూడా కొత్తవి ఉంటాయి. ఆ సెట్ ఫుల్ అనేది వేసుకోండి వెళ్ళిపోయినట్లయితే. ఎందుకంటే మనము మళ్ళీ బైక్ అనేది ఓపెన్ చేయము కాబట్టి దానికోసం అనేది ఇచ్చేసుకోవాలి. సర్వీస్లో మాత్రము ఏమైనా ఉన్నట్లయితే సర్వీస్లో చేస్తాము, పదే ఓపెన్ చేయము. సో దానికోసమని మీరు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి లేదా అనేది చెక్ చేసుకొని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏవైతే ఉన్నాయో రోలర్స్ అవన్నీ కూడా ఆ విధంగా కూర్చోబెట్టాలి. దానికి
తర్వాత దీనికి పర్టికులర్గా ఒక ప్లేట్ అనేది వస్తుంది, అవన్నీ పడిపోకుండా మనకి ప్రొటెక్షన్ పర్పస్ దీనికోసము ఆ ప్లేట్ అనేది ఇచ్చింటాడు. ఆ ఒక ఇది అనేది ఆ విధంగా వేసుకోవాలి ఆ ప్లేట్ అనేది. తర్వాత ఏదైతే ఉందో దానికి మ్యాచ్ అయ్యే విధంగానే ఆ విధంగా వేసి ఆలంకి బోల్టాలు అనేది ఒక బోల్ట్ వేసుకొని మనము అన్ని బోల్టాలు వేసి టైట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆలంకి బోల్టాలు అనేది అన్ని బోల్టాలు కూడా మనం ఆ విధంగా వేసుకొని దానికి ఒక వాచర్ కూడా వస్తుంది ఆలంకి బోల్టాలకి. ఇవన్నీ కూడా అంతే, విప్పేటప్పుడు నీట్గా యావ దానికి సంబంధించినవి అన్నీ కూడా దానికి సంబంధించిండే దీంతోనే మీరు సపరేట్గా చేసుకొని పెట్టుకోవాలి. విప్పేటప్పుడే ఈ బైకే కాదు ಯಾವುದೇ బైక్ కావచ్చు, మీరు విప్పేటప్పుడే పర్టికులర్గా క్లచ్ అయితే క్లచ్కే సపరేట్ పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనము టైం అనేది వేస్ట్ కాకుండా ఈజీగా అనేది పని అవుతుంది, యావి మిస్ అనేది కావు. సో దానికోసం అనేది అవన్నీ టిప్స్ అవన్నీ ఏ విధంగా ఇంజన్ పని అనేది చేయాలనే దాని గురించి ఈ విధంగా ఆలంకి బోల్టాలు అన్నీ కూడా మనము ఫుల్ టైట్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఈ బెల్ అనేది ఆ నట్ ఉంది కదా, సెంటర్ది నట్ నేను అప్పుడే టైట్ చేసాను కదా, దానికి ఒక హోల్డర్ అనేది వస్తుంది. ఆ హోల్డర్ యూజ్ చేసుకున్నట్లయితే మీరు చాలా ఈజీగా టైట్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే చేశాను. ఆ విధంగా ఆలంకి బోల్టాలు అన్నీ కూడా అంతే ఫుల్ టైట్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ వన్ వే క్లచ్ వీల్ ఉంది కదా, ఈ వీల్ అనేది కూర్చోపెట్టాల్సి ఉంటుంది. దానికి లైట్గా గ్రీస్ అనేది అప్లై చేసి మీరు పుషింగ్ చేస్తూ రొటేట్ చేయాలన్నమాట. లోగాకి పుష్ చేస్తూ రొటేట్ చేసినట్లయితే కూర్చుంటుంది, నీట్గా వెళ్ళి ఆ విధంగా కూర్చుంటుంది. గ్రీసు లేదా ఆయిల్ అనేది లైట్గా అప్లై చేసి ఆ విధంగా ఇచ్చేసుకోవాలి. తర్వాత చుట్టూన వచ్చేసి 3 బాండ్ అనేది యూజ్ చేయండి, ఎందుకంటే ఇది ఆయిల్లోనే ఉంటుంది. ఆయిల్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది కాబట్టి మనము 3 బాండ్ అనేది అప్లై చేయాలి. 3 బాండ్ అనేది చుట్టూన అప్లై చేసి ఏదైతే ప్యాకింగ్ ఉందో ప్యాకింగ్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరో లాస్ట్ టైము ఇటువైపున ఓపెన్ చేసి దిగు వచ్చేసి ఫుల్ డ్యామేజ్ అనేది చేశారు. సో దానికోసమని నేను 2-3 ప్యాకింగ్లు అనేది వేసి కవర్ అనేది వేసాను అనమాట. 3 బాండ్ అనేది యూజ్ చేసి ఆ విధంగా డాల్ బుషెస్ అవన్నీ కూడా అంతే, మనము ఉన్నాయా లేదని చెక్ చేసుకొని టైట్ చేసుకోవాలి. దీని చుట్టూన వచ్చేటువంటి బోల్టాలు అనేది వేసుకొని టైట్ చేసుకోవాలి. ఏదైతే అది కూర్చునేటువంటి జాగాల మనం లైట్గా ఆయిల్ అనేది వేసుకొని ఫిట్ చేసినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది, పని ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. చూడొచ్చు ఆ విధంగా మనము ఒక ప్రెస్సింగ్ చేసినట్లయితే నీట్గా వెళ్ళి కూర్చుంటుంది. ఏ ఒక్కటి మనం మర్చిపోకుండా ఉండాలంటే టిప్స్ ఏంటంటే మనం ఏదైతే ఓపెన్ చేస్తామో దానికి ఉండేటువంటి ఆ ఒక క్లచ్ సపరేట్గా, హెడ్ది వచ్చేసి హెడ్ సపరేట్గా, ఆ బోల్టాలు అవన్నీ సపరేట్గా పెట్టుకున్నట్లయితే మీరు ఫిట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ బోల్ట్ అనేది ఇక్కడే వస్తుంది, ఈ బోల్ట్ అనేది ఇక్కడే వస్తుంది అనేది చాలా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంజన్ అనేది ఫిట్టింగ్ అయిపోయింది, ఇంకా బండికి అనేది ఎక్కించుకోవాలి. ఈ వీడియో అనేది నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని ఇంజన్కి సంబంధించిన వీడియోస్ అనేది తెస్తాను. ఎవరైతే ఇంజన్ పని అనేది నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది మన ఛానల్ వచ్చేసి. ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా మీరు అడగండి, నేను కామెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తాను. నేను ఇంజన్కి అనేది బైక్ అనేది ఈ విధంగా ఎక్కించేసాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.